జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఫ్లై యాష్ వార్ కాకరేపుతుంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినా నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు, పంతం వీడడం లేదు. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్నటి ఆర్టీపీపీ దగ్గరే జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఆర్టీపీపీకి వస్తానని ఎస్పీకి జేసీ లేఖ రాయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం 5 గంటల నుంచి ఆర్టీపీపీ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు. అయితే ఈ వివాదంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఆయన నేతలు వాటిని పట్టించుకోవడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఫ్లై యాష్ వార్ కాకరేపుతుంది. అయితే ఇదే అంశంపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు, పంతం వీడడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినప్పటికీ నేతలు ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చంటారు? పొలిటికల్ గా ఇది రెండు పార్టీలకు కూడా డ్యామేజ్ అని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఈ ప్రభావం కూటమి ప్రభుత్వ పనితీరు పైన పడుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు పూర్తి స్థాయిలో. అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి నాయకుల వ్యవహార తీరులో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉంది అనే వివరాలను ఆయన ఇప్పటికే తెప్పించుకున్నాడు. ఆయన ప్రస్తుతం నారావారిపల్లిలో ఉన్నాడు కాబట్టి ఆయన విజయవాడ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ను పరిశీలించి రేపు అది వీళ్ళిద్దరిని కూడా పిలిపించి సీఎంఓకు అక్కడ మాట్లాడి పంచాయతీ చేయాలన్నది ఆలోచన. ఇప్పటికే ఇద్దరు నేతలకు కూడా సీఎంఓ నుంచి సమాచారం అందింది. రేపు ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం అందుబాటులో ఉండాలంటూ కూడా సమాచారం ఉంది. అయితే ఆర్టీపీపీలో వస్తున్నటువంటి ఫ్లైయాస్ తరలింపు విషయంలో కాంట్రాక్టు మాకంటూ ఇద్దరు కూడా గొడవ చేసుకుంటూ ఉన్నారు. లోడింగ్ పాయింట్ మాత్రం జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉంది, అన్లోడింగ్ పాయింట్ మాత్రం తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో ఉంది. కాబట్టి వీళ్ళల్లో ఎవరికి పూర్తి స్థాయిలో ఈ కాంట్రాక్ట్ దొరికినా లోడింగ్ దగ్గర వీళ్ళు అడ్డుకుంటారు, వీళ్ళకి దక్కితే అన్లోడింగ్ దగ్గర వాళ్ళు అడ్డుకుంటారు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా పంతానికి పోతూ ఉన్నారు. దానికి తోడు 3 రోజులుగా జరుగుతున్నట్టు ఈ వివాదంలో కొంత పరిష్కారం దిశగా చొరవ చూపించినప్పటికీ ఉన్నటువంటి పాత బకాయిలు చెల్లించడంతో పాటు ఈ కాంట్రాక్ట్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో సగభాగం ఇవ్వాలంటూ ఆదినారాయణ రెడ్డి వర్గం నుంచి ఇప్పటికే ఒక ప్రపోజల్ పోయింది. అయితే దాన్ని జేసీ వర్గం తోసిపుచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 3 రోజులుగా అక్కడ లోడింగ్ వ్యవహారం పూర్తిగా ఆగిపోయింది. ఇప్పటికీ పోలీసులు అక్కడ పికెటింగ్ నిర్వహిస్తున్నారు ఏం జరుగుద్దో అని. కాబట్టి ఈ వ్యవహారం మరికొంతకాలం ఇట్లే ఉంటే పార్టీకి అది డ్యామేజ్ జరుగుతున్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. మాట్లాడడం కాదు, ఒక రకంగా వీళ్ళమైన ఆయన ఆగ్రహంగానే ఉన్నారు. ఇలా బజారును పడి వాటాల కోసం గొడవ పడడం ఏంటి, అది ఎవరు న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పారు. అయితే ఇద్దరు కూడా మాట వినడం లేదు. ఎవరు ఎనిక్కి తగ్గకపోవడంతో నేరుగా ఆయనే కూర్చోబెట్టి పంచాయతీ చేసే పరిస్థితి వచ్చింది. చూడాలి మరి రేపు వీళ్ళిద్దరు నేతలతో మాట్లాడిన తర్వాత అక్కడ ఎలాంటి వ్యవహారం పరిణామాలు జరుగుతాయి అనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్ రెడ్డి.